వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో ఫైనాన్షియల్ అడ్వైజర్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇంతకు ముందు మనం చేసిన ఒక వీడియో కింద ఒక కామెంట్ వచ్చింది. సో అదే క్వశ్చన్ ఈ రోజు అడుగుతాను. అదేంటంటే పిఎంఎస్ వర్సెస్ ఏఐఎఫ్ పైన ఒక వీడియో చేయమన్నారు. అంటే మీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అండ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ పైన ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఏది బెటర్ అంటారు అనేది ఒకసారి చెప్పండి. ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. మమ్మల్ని కూడా అడుగుతుంటారు. పీఎంఎస్ అనేసరికి మనకి మినిమమ్ వచ్చి 50 లాక్స్ ఉంటుంది. అలాగే ఏఎఫ్ వచ్చి మినిమమ్ వచ్చి 1 crore ఉంటుంది. అయితే ఈ 1 crore డబ్బులు ఉన్నాయి, 1 crore ఉంది. సో అట్లాంటి వాళ్ళు ఏఎఫ్‌లో వేయాలా? లేదా దాన్ని 2గా డివైడ్ చేసి 2 పీఎంఎస్‌లో వేసుకోవచ్చా? 50 లాక్స్ ఒక పీఎంఎస్, 50 లాక్స్ ఒక పీఎంఎస్ వేసుకోవచ్చా అంటారు. ఇప్పుడు చూడండి, పీఎంఎస్‌లో ఉన్న బ్యూటీ థింగ్స్ ఏంటంటే మనకి ఎవ్రీ లాకింగ్ పీరియడ్ ఉండదు. ఎస్పెషల్లీ ఏంటంటే మనకి పీఎంఎస్‌లో వచ్చేసి లాకింగ్ పీరియడ్ ఉండదు. కొన్ని పీఎంఎస్‌లు ఏమో మనకి గ్రోత్ మీద వర్క్ అవుతాయి. కొన్ని పీఎంఎస్‌లు ఏమో వాల్యూ మీద వర్క్ అవుతాయి. కొన్ని పీఎంఎస్‌లు ఏమో మొమెంటమ్ మీద వర్క్ అవుతాయి. సో మన దగ్గర 1 crore ఉంది అన్నప్పుడు ఒక మొమెంటమ్ పీఎంఎస్ అలాగే ఒక వాల్యూ పీఎంఎస్ తీసుకుంటే మనకి బ్యాలెన్స్ అయ్యి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఓకే. ఇప్పుడు చూడండి, ఎస్పెషల్లీ పీఎంఎస్ అనగానే ఎన్ఆర్ఐస్ ఎవరైతే యూఎస్ కెనడాలో ఉంటారో లేకపోతే కొన్ని కంట్రీస్‌లో ఉంటారో వాళ్ళకి అనుమతి లేదండి. బేసికల్‌గా వాళ్ళకి ఏంటంటే పీఎంఎస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళకి అధికారం లేదు. వాళ్ళు కంపల్సరీ ఇండియాలో ఉండి ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. కానీ మేము ఎన్ఆర్ఐస్‌గా ఉన్నాము, మేము ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి మనకి గిఫ్ట్ సిటీ అని ఉందండి గుజరాత్‌లో. ఆ అవును. గిఫ్ట్ సిటీ ద్వారా కూడా మనం డాలర్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయించుకొని ఏఎఫ్‌లో చేయొచ్చు. మ్మ్. సో వాళ్ళకి ఏఎఫ్, సో మనం ఏది బెస్ట్ అని చెప్పలేమండి. వాళ్ళకున్న పరిస్థితులు బట్టి అది ఎన్ఆర్ఐస్ అయితే గనక ఏఎఫ్‌లో ఎక్కువ మంది ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్తాము. ఎందుకంటే 5 years to 7 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. కొంచెం లాకింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అది ఏఎఫ్ అనేది ఏంటంటే యూనిట్స్ రూపంలోనే ఇస్తారండి. మన మ్యూచువల్ ఫండ్స్‌లో ఎట్లయితే యూనిట్స్ రూపంలో వస్తుందో సేమ్ షేర్స్ అలాగే. రావు, యూనిట్ రూపంలో వస్తాయి. ఏఎఫ్‌లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ట్యాక్స్ కట్టక్కర్లేదు. అంటే మనం కట్టక్కర్లేదు. కానీ మనం ట్యాక్స్ ఏదైతే కట్టాల్సి ఉంటుందో అది పైన మేనేజ్మెంటే కట్టేస్తుంది. ఓకే. కట్టి మన హ్యాండ్స్‌కి వచ్చేప్పటికల్లా ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది ఫారెన్‌లో వర్క్ చేసే వాళ్ళకంటే డ్యూయల్ ఇన్‌కమ్ ఉంటుంది. అక్కడ ఒక కంట్రీలో ఇన్‌కమ్, ఇక్కడ ఒక కంట్రీలో ఇన్‌కమ్ ఉంటే వాళ్ళు కొంచెం ఫైలింగ్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. కరెక్ట్. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అదే గవర్నమెంట్ కట్టేసి మన చేతికి ట్యాక్స్ ఫ్రీ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో కాబట్టి ఇక్కడ రిటర్న్స్ మళ్ళీ ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు. సో కాబట్టి ఏంటంటే ఏఎఫ్ అట్లాంటి ఎన్ఆర్ఐస్‌కి అయితే ఎక్కువ మేము చెప్తామండి చేయమని. ఇండియాలో ఉంటున్నాము అంటే మాత్రం ఇన్‌స్టెడ్ ఆఫ్ 1 ఏఎఫ్ మేము 2 పీఎంఎస్ తీసుకొని రికమెండ్ అయితే స్ట్రాంగ్‌గా చేస్తాము. మనకి ఎవ్రీ ఇయర్ టాక్సెస్ కట్టాల్సి వస్తుంది పీఎంఎస్‌లో అత్యధికంగా. కొంచెం ఎక్కువ ఉంటుంది స్వల్పంగా. బట్ అయినా కూడా రిటర్న్ వైస్ చూస్తే గనక మనకి ఒక ఏఎఫ్‌లో ఇచ్చే రిటర్న్ కంటే ఇక్కడ 2 పీఎంఎస్‌లో కాబట్టి ఒకటి మొమెంటమ్, ఒకటి వాల్యూ ఉంటుంది కాబట్టి బయట మార్కెట్ సైకిల్స్ బట్టి మనకు ఒకటి ప్లస్, ఒకటి కొంచెం తక్కువ యావరేజ్ అయిపోయి మనకి మంచి రిటర్న్‌తో వస్తుంది. కాబట్టి మనకి పీఎంఎస్ వర్సెస్ ఏఎఫ్ అయితే చెప్తున్నానండి. 2 మంచివే. కాకపోతే అవతల ఇన్వెస్ట్ చేసే పర్సన్ బట్టి అది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏది సూటబుల్ అవుతుంది ఎక్కువ. ఎన్ఆర్ఐస్ అలా కొంచెం లాంగ్ టర్మ్ ఉంటాము అలా అనుకున్న వాళ్ళకి మాత్రం ఏఎఫ్ సజెస్ట్ చేస్తాను. కాదండి కొంచెం ఇండియాలోనే ఉంటాము, కొంచెం యంగ్‌గా ఉన్నాము, కొంచెం హైగా మనకి రిటర్న్స్ రావాలి అంటే మాత్రం 2 పీఎంఎస్ కింద మేము ఇన్వెస్ట్‌మెంట్ చేయిస్తాం. అది బెటర్ అని చెప్తున్నాను. సో ఇది పర్సన్ టు పర్సన్ అండి. అదే. అది మనం ఏది బెస్ట్ అని చెప్పలేము. డిపెండ్ ఆన్ సిట్యుయేషన్ బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళున్న కంట్రీని బట్టి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకున్న రిస్క్ అబిలిటీ బట్టి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం డిసైడ్ డిసైడ్ చేస్తామండి. సో చూసారు కదా, ప్రతి ఒక్కరు ఒక ఇండివిజువల్‌ని బట్టి ఇక్కడ సిట్యుయేషన్ మారుతుందన్నమాట. ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ అయితే ఏఐఎఫ్ చూస్ చేసుకోవడానికి ఇక్కడ బెటర్ అనుకోవచ్చు. ఒకవేళ మీరు ఇండియాలోనే ఉంటారు అంటే ₹1,00,00,000 ఒకవేళ మీరు పెడుతున్నారంటే 2 పీఎంఎస్ ఆప్షన్స్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్ యూ సార్. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.